దేవుడు ఏ విధమైనటువంటి తృప్తిని కలిగి ఉండుడి అని చెప్పారు. ఎవరికి చెప్పారు? మనుషులకు చెప్పాడు, విశ్వాసులకు చెప్పాడు, పరిశుద్ధులకు చెప్పాడు, సర్వ జనాంగమునకు కూడా ఆయన చెప్పిన మాట అదే. కానీ ఇక్కడ ప్రాముఖ్యంగా విశ్వాసులు గ్రహిస్తారని ఆయన్ని విశ్వసించిన జనుల కొరకు ప్రత్యేకంగా చెప్పాడు. వారిని పరిశుద్ధులుగా మార్చడానికి చెప్పినటువంటి మాట అది. మరి ఈ ప్రాముఖ్యమైనటువంటి అంశం ఎక్కడ చెప్పాడు? ఒక్కసారి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ లేఖనము. ధనాపేక్ష లేనివారై ఉండి మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి, మీకు కలిగిన దానితో తృప్తి పడి ఉండి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. దేవుడు స్పష్టంగాను ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. మనము ఏ రీతిగా బ్రతకమంటున్నాడో మనల్ని ఆలోచించండి. ఏ రీతిగా బ్రతకమని విశ్వాసులను ప్రాముఖ్యంగా సార్వత్రిక సంఘములలోని విశ్వాసులకు అందరికీ ఇస్తున్నట్టు మాట ఏంటంటే, మీరు ధనాపేక్ష కలిగి ఉండవద్దు. కేవలము మీకు ఏదైతే కలిగి ఉన్నదో దానితో సంతృప్తిగా జీవించండి. మరి అలా ఉన్నామా మనం? హల్లెలూయా. మనం అలా ఉన్నామా? ఒక్కసారి పరిశీలించుకోండి. నాకు కలిగింది ఇదే, ఇది నాకు దేవుడు ఇచ్చాడో, దీనితో నేను తృప్తిగా బ్రతుకుతున్నాననే ఆ సంతృప్తికరమైన జీవితం మనలో ఎంతమందికి ఉందో ఒకసారి పరిశీలించుకోండి. నాకు కలిగినది చాలు, నాకు వేరొకటి అవసరం లేదు, నా దేవుడు ఇవ్వాలన్నప్పుడే ఇస్తాడు, అందుకే నిన్ను విడువను ఎడబాయనని కూడా దేవుడు చెబుతున్నాడు. నీవు ఏ దినమునైతే నీకు కలిగిన దానితో తృప్తికరమైన జీవితాన్ని జీవిస్తావో ఖచ్చితంగా దేవుడు నిన్ను విడువడు, ఎడబాయక వెన్నంటి ముండి నిన్ను నడిపించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మనం తృప్తిగా సిద్ధంగా ఉన్నామా? హల్లెలూయా. ఉందామా ఆలోచించండి మీరు. ప్రియమైన విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. మనము ఇప్పటి వరకు కలిగి లేం. ఆ రీతిగా తృప్తి కలిగినటువంటి జీవితాలు విశ్వాసులలో లేవు, కాపరులలో లేవు, పరిశుద్ధులలో లేవు, ప్రసంగికులలో లేవు, సంఘ సేవకులలో కూడా లేవు. ఇది 100కి 100% కరెక్ట్ కాదా? ఆలోచించండి. మనకు కలిగినది, నేను విశ్వాసిగా దేవునిలోకి వచ్చేసాను, పరిశుద్ధుడుగా మారిపోయాను, విశ్వాసం అయిపోయిన తర్వాత నాకు ఇంకేమి, నా దేవుడు నాకు అండుండాడనే గర్వంతో విర్రవేగిపోతున్నాం. అవునా కదా? ప్రాముఖ్యంగా మీరు చూస్తే ఈ మధ్యకాలంలో చాలా జరుగుతూ ఉంటాయి. వారికి కలిగిన దానితో వాళ్ళు తృప్తి పడక దేవుని నామమును ధరించుకొని, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో పేర్లు ధరించుకొని కూడా అనేకమైన ఆకృత్యాలు చేస్తున్నారా లేదా ఆలోచించండి. చేయడం లేదా? మరి దేవుని పేరు ఎందుకు పెట్టుకున్నావు ఆలోచించండి. నేను యాకోబు, యోసేపు, యోహాను, పేతురు, ఇస్సాకు అన్ని పేర్లు ఉత్తములే, కానీ చేసేటన్నిటి కూడా పనికిమాలిన పనులే. అన్నీ కూడా దురాశ కలిగినటువంటి, ప్రేరేపణ కలిగినటువంటి క్రియలకే వారు పాటుపడుతున్నారు తప్ప వారికి కలిగినటువంటి ఆ గొప్ప నామం, ఎంత గొప్ప నామం అనేది వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. వారికి తెలియదు. యాకోబు అని పేరు పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి, నేను ఎంత గొప్పవాడిని, యాకోబు ఇశ్రాయేలు అయ్యాడు కదా, అంత గొప్పవాడిగా నేను బ్రతకాలనే ఒక తలంపులు వెళ్ళలు లేవు. ఎందుకు లేవని? ధనాపేక్ష, దుర్బుద్ధి.
వీటి వలన వాళ్ళు ఉనికిని వాళ్ళు కోల్పోయి దేవుని నామానికి కూడా చెడ్డ పేరు తెస్తున్నారు. బాగా ఆలోచించాలి, మీరు బాగా ఆలోచించండి. ఏ ఆపేక్ష, ధనాపేక్ష కలిగినటువంటి జీవితాలు, ఆ ఆపేక్ష కలిగినటువంటి జీవితాలు ఏ విధంగా తయారైపోతున్నాయి. అయితే వీళ్ళని గురించి చక్కగా చెప్పుకోలేకపోవడం. ఈ సేవకుడు, ఈ యొక్క ప్రవక్త పేరు పెట్టుకునేటువంటి మనము ఆ ప్రవక్త యొక్క లక్షణాలను ఉన్నాయా లేవా మనల్ని ఒకసారి చూసుకోవాలి. సరి చూసుకుంటున్నారా? సరే, ఆయన సరి చూసుకోలేదు, సరి చేసే సేవకులైనా ఉన్నారా? ఆలోచించండి అమ్మా. ఆ సరిచేసే సేవకులైనా ఉన్నారా అనేది కూడా కరువైపోయింది. నీకు విశ్వాసులుగా వచ్చేశారు, నీకు బాప్టిజం ఇచ్చేసా, నీ పేరు ఇంతకుముందు వెంకటయ్యో ఏదో పేరు ఉంటుంది, దాన్ని మార్చేసి వెంటనే దానికి సంబంధించినటువంటి అనుకూలమైన ఇస్సాకు అని పెట్టేస్తారు. హల్లెలూయా. మరి ఇస్సాకు ఎవరు? ఇస్సాకు జీవితం ఏంటి? ఇస్సాకు యొక్క నీతి ఏమిటి? యథార్థత ఏమిటి? ఆయన ఏ రీతిగా ఈ భూమి పైన బ్రతికాడనే దాన్ని ఆ వ్యక్తులకు చెప్పడంలో ఆ పేరు పెట్టిన తర్వాత వాళ్ళకి వివరించకపోవడమే చేస్తున్నటువంటి తప్పు. ఎక్కడైనా చూడండి, మనం ఈ దేశంలోనే కావచ్చు, మన రాష్ట్రంలో కూడా చూసుకోండి, చేసేటివన్నీ కూడా మన వాళ్ళే, విశ్వాసులే. కాదా? చెప్పండి. ఎందుకులేగా? అసలు ఎందుకు ఈ విధంగా తయారవుతుందంటే సేవకుల యొక్క తప్పు అంటాను నేను, విశ్వాసుల యొక్క తప్పు అంటాను నేను, సంఘ కాపరుల యొక్క తప్పు అంటున్నాను, ప్రసంగికుల యొక్క తప్పు అంటున్నారు. నీకు ఏ ధనాపేక్ష ఉందో ఆ ధనాపేక్షను వీళ్ళకి మళ్లించడానికి నువ్వు చేస్తున్నటువంటి తప్పులని నేను అంటాను ఈ దినమున. కనుకనే విశ్వాసులు దారి తప్పిపోతున్నారు. ధనాపేక్ష కలిగి మార్గములను వారు అంతటా వారే ఏర్పాటు చేసుకుంటున్నారు. దారి తప్పి ఆలోచించండి. అంటే ఈ గొర్రెలు తప్పిపోవడానికి, విశ్వాసులు అనబడినటువంటి ఈ గొర్రెలు తప్పిపోవడానికి కారణం ఎవరు? మీరు చెప్పండి అమ్మా. అసలు కారణం ఎవరు? ఆ గొర్రెలు కాపరు కదా, ఆ దొడ్డు మీద ఉన్న కాపరే కదా దానికి కారణము. కాదా? కారణం వాళ్ళే. మరి ఆ దొడ్డు మీద ఉన్న ఆ సేవకుడే కదా కారణము. మరి అంత ప్రసంగికుడే కదా కారణమవుతున్నాడు. మనం ఒక్కసారి మన బిడ్డలు ఏం చేస్తున్నారు, యూట్యూబ్లో ఏం చూస్తున్నారు అనేది ఎప్పుడైనా పరిశీలించారా? ఆలోచించండి అమ్మ, ఆలోచించండి. వాక్యం అయిపోయిన వెంటనే ఒక్కొక్క బిడ్డకు ఒక్కొక్క సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవ్వడం లేదా? మీరు చెప్పండి. మీ ఆత్మలను ఆత్మద్రోహం చేసుకోకుండా చెప్పండి. మరి ఏంటి ఇదా? ఎక్కడికి పోతున్నాం మనం? ఏ ఆపేక్ష కలిగి జీవిస్తున్నాం? దురాపేక్ష కలిగి జీవిస్తున్నామా? ధనాపేక్ష కలిగి జీవిస్తున్నామా? లోక ఆపేక్ష కలిగి జీవిస్తున్నామా? ఏ రీతిగా ఉన్నాయి మన బ్రతుకులు? ఒకసారి ఆలోచించండి, చూసుకోనిలే. మరి బిడ్డలు చెడిపోక ఏమవుతారు? ఆలోచించండి. మీ పర్యవేక్షణ ఎక్కడ? మీ తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ ఎక్కడ ఉందో ఆలోచించండి. లేదు. కారణం మీ ఆపేక్ష అంతా కూడా ధనమ మీదే ఉండదు, బిడ్డల మీద ఉండదు. ఆ బిడ్డల కొరకు ధనము సంపాదించాలి ఆపేక్ష. కీర్తనల గ్రంథంలో 124వ అధ్యాయంలో 1వ వచనం, మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసియుందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంటుందంట? ఎప్పుడైతే యెహోవా యొక్క సన్నిధి మనకు తోడు లేని ఎడల ఈ మనుషులు మనలను ప్రాణంతోనే మింగేస్తారు. ప్రాణం ఉండగానే ఎత్తి మూట కట్టి పాడేస్తారు. ఈ మనుషులు ఆలోచించాలి బాగా. ఈ మనుషులని ఎందుకన్నాడు ఆయన? నా బిడ్డలు, నా జనం అని ఎందుకు అనలేదు? అందులో అనేకమైన మర్మం ఉంది. నా జనము,
నా స్వాస్థ్యము అని కూడా ఆయన అనలా, నా జనమని కూడా ఆయన అనలా. మరి ఏ రీతిగా మనుషులు ఈ లోకంలో మనుషులు ఏ ధనాపేక్ష కలిగినటువంటి జీవితాలు కలిగి ఉంటారో ఆ మనుషులకు విశ్వాసులను కూడా అప్పగించేస్తాను. ఎందుకు అప్పగిస్తాడు? విశ్వాసులలో స్థిరమైన విశ్వాసం లేని కారణంగా, స్థిరమైనటువంటి విశ్వాసం ప్రభువులో లేని కారణంగా ఆ ప్రభువే వారిని వాళ్ళకి ప్రాణాలతోనే అప్పగిస్తున్నాడు, ప్రాణాలతోనే తీసేస్తున్నాడు. హల్లెలూయా. మరి ఆ రీతిగా మనం బ్రతకాలా? ఆలోచించండి. ఆ రీతిగా మనం బ్రతకాలా? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? నేను ఇప్పుడే చెప్పాను. మనం ధనాపేక్ష కలిగినటువంటి జీవితం వైపు ఎంపర్లాడుతూ పరిగెత్తుతున్నామే తప్ప మన బిడ్డలు ఏమి చేస్తున్నారో గ్రహించగలిగేటటువంటి జ్ఞానము కూడా మనకు లేదు, విశ్వాసులకు లేదు. మన బిడ్డలు ఏం చేస్తున్నారు, మన బిడ్డలు ఏ క్రియలతో ఈ దినమున ఉన్నారనేది కూడా మనము గ్రహించలేకపోతున్నాం. మేము విశ్వాసులం అయిపోయినాం. ఇక మేము ఏమి చేసినా నా ప్రభువు మమ్మల్ని క్షమిస్తాడు. ఎలా? మీ స్థితి ఏంటి, మీ గతి ఏంటి, మీ పరిస్థితులు ఏమిటి, విశ్వాసులం అని చెప్పుకొని మీరు ఎలాంటి ఆటలు వెనకలాడుతున్నారో మీకు తెలియదా? నీకు తెలుసు, నా ప్రభువుకు తెలుసు. నీకు తెలుసు, నా ప్రభువుల వారికి కూడా తెలుసు. ఖచ్చితంగా వారి క్రియలను బట్టి ఏమిస్తానన్నాడు? జీతం ఇస్తామన్నాడు. ఆ జీతం ఎవరి దగ్గర ఉంది? యేసునొద్ద ఉన్నది. మరి నీ జీవితం ఏమిటి? నువ్వేం చేస్తున్నావా? నీ బిడ్డలు ఏం చేస్తున్నారో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. కారణం కేవలం ధనాపేక్ష, ధనం మీద వెంపర్లాడడం. నీకు కలిగిన దానితో తృప్తిపడి నీ బిడ్డను తృప్తికరమైన జీవితంలో జీవించగలిగినట్లయితే, చేసినట్లయితే ఆ బిడ్డకు సర్వమును నువ్వు దిక్కై ఆదరణగా ఉండగలిగితే ఆ బిడ్డ ఏమి చేస్తుందో నీ పర్యవేక్షణలో ఆ బిడ్డ ఉంటే చెడిపోతుందా? మరి ఆ పర్యవేక్షణ నువ్వు ఇస్తున్నావా? ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. మీ ధనాపేక్ష ఎందుకు మూలం అవుతుందో తెలుసా? మీ దురాశ దుఃఖమునకు చేటైపోతుంది. మీ ధనాశ దరిద్రంలోనికి నెట్టివేస్తూ ఉంది. మన జీవితాలనే, మన బిడ్డల జీవితాలనే కూడా కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. మరి నీకు కలిగిన దానిలో నువ్వు తృప్తిగా జీవించగలిగినట్లయితే ఎదుటి వారిని గురించి ఏడవలసిన అవసరం లేదు, పక్క వాడిని గురించి కళ్ళు కుట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి ఆ రీతిగా మనం ఏదైనా ఉన్నామా? లేమే. ఉందామా? అసలు ఉంటామా? ఈ రెండు వద్దు మనకు. హల్లెలూయా. ఈ రెండు మనకు పనికిరాని మాటలు. దేవుడు చెప్తున్న మాటలే, మనుషులు చెప్పే మాటలు ఇలా ఉండవు. అందుకే దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, ఫిలెమోనుకు రాసినటువంటి పత్రికలో ఫిలెమోను 18వ వచనాన్ని చదువు నాయన. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలను నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక ప్రాముఖ్యంగా ఒక మాట చెప్తున్నాడు దేవుడు. మనకు రుణం ఉన్నటువంటి, బాక్యం ఉన్నటువంటి రుణస్తులను ఏ దినమైనా నువ్వు క్షమించుతున్నావా? హల్లెలూయా. క్షమిస్తున్నామా? చెప్పండమ్మా. దేవుడు అడుగుతున్నాడమ్మా, నేను కాదమ్మా. మాట ద్వారా అడుగుతున్నాడమ్మా. ఏ దినమైనా సరే, ఏదో పరిస్థితులు బాగలేకను, మరి కుటుంబ ఆర్థిక సమస్యలతో కుటుంబిటాడుతూనో అపవాది కలిగించినటువంటి ఆ యొక్క ధోరణలో నిన్నిచ్చి విశ్వాసిని డబ్బులు అడిగింది అయ్యమ్మ. ఆమె కూడా విశ్వాసే. మీరు డబ్బులు అడిగితే నువ్వే చెప్పావు, ఇదిగో ఇంత వడ్డీ, ఇది కావాలి, నెల నాకు ఇచ్చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇవ్వకపోతే నా ప్రతాపం చూస్తావు. హల్లెలూయా. సేవకులు కూడా అలా తయారై ఉన్నారు ఈ దినం. హల్లెలూయా.
దేవుడు చెప్తున్న మాట నాది కాదమ్మా. సేవకులు కూడా అలాగే ఆ మధ్యస్థం ఒక దగ్గరకు నా దగ్గరకే వచ్చింది, వేరొక దగ్గర కాదు. నేను సేవకుడు కాల, నా దగ్గరకే వచ్చింది. ఎక్కడో నెల్లూరు వాళ్ళిద్దరు చొక్కాలు పట్టుకొని కొట్టుకుంటున్నారు, నా దగ్గరకు మధ్యస్థం వచ్చేసింది. అయ్యా వాళ్ళు ముస్లిం పాపం ఆయన. అయ్యా ఏదో ఆయన దగ్గర నేను అప్పు తీసుకున్నాను, కట్టలేకపోయానయ్యా. ఇదిగోయ్యా నా ఆటో తోలుకునే జీవితాన్ని పట్టుకునే లాగేసుకున్నాడయ్యా సేవకుడా. ఇదిగోయ్యా నాకు భార్యను కూడా ఆడే ఉంచేసుకున్నాడయ్యా, నేను పంపను అంటున్నాడయ్యా. హల్లెలూయా. చూడండి, ఇదే చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు ఇప్పుడు ఇక్కడ? ఏం చెప్పాడు పౌలు గారు? నీ రుణస్తులను ఏ నష్టమైనా నీకు కలగజేసిన ఎడల, నీవు ఏమైనా రుణమున్న ఎడల, నీకు ఏదైనా రుణమున్న ఎడల నా లెక్కలో చేర్చు నాయనా అన్నాడు ప్రభువుల వారు. మరి మనం చేరుస్తున్నామా? హల్లెలూయా. మనం చేరుస్తున్నామా చెప్పండి. నీవు నిజముగా ప్రభు యొక్క లెక్కలో నువ్వు వేయగలిగితే మరుసటి రోజు నీ డబ్బులు వస్తాయి. మరుసటి రోజు నీకు రెండింతల దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు ఈరోజు కోల్పోయింది 100, కానీ ఆ 100 నా దేవుని లెక్కలో వేసుకోని ఆయనని ఏ దినమైతే నువ్వు ప్రార్థన చేస్తావో మరుసటి రోజు నీ డబ్బులు నీకు వస్తాయి. అలా కాకుండా నీ ఇష్టానుసారంగా వాళ్ళు తిట్టావు అనుకో, నీ దగ్గర ఉన్న 200కు 400 పోతాయి. హల్లెలూయా. 400కి అయ్యాయి. మరి నువ్వు ఆయా అన్నగా రావయ్యి, హలో అంటే కూడా రావు. మరి దేవుడు చెబుతున్న మాటే. మరి నువ్వు ఏ రీతిగా ఉన్నావు? విశ్వాసిగా ఇచ్చే వరకు ఎదురు చూసేదానివిగా ఉన్నావా? ఎదురు చూసే కాపరిగా ఉన్నావా? నీ రుణస్థులను, అయ్యా పరలోక ప్రార్థనలో మనం ఏం చేస్తామో అబ్బబ్బో ప్రతిరోజు చేస్తాం ఈ ప్రార్థన. అయితే నా రుణస్థులను నేను క్షమించు ప్రకారము నన్ను క్షమించు ప్రభు అనే కదా చెప్తావు. అంతే కదా పరలోక ప్రార్థన. మరి నేర్పించాలి మీకు, నేను పర్లేదు కదా. మరి అలాంటి ప్రార్థన నువ్వు చేస్తున్నావా? ప్రభువులు వారికి ఒప్పిస్తున్నావా? మరి నీ ఆపేక్ష ఎక్కడా? నాకు డబ్బులు ఇవ్వలేదు అంతే. ఎందుకు? ఏ ఆపేక్ష అది? ధనాపేక్ష. ఈ ధనాపేక్ష కలిగినటువంటి జీవితాలకు దేవుడు ఒక లెక్కని ఇవ్వబోతున్నాడు. మనం ఏ రీతిగా ఉండాలి? ఈ ధనాపేక్షతో జీవించాలనా? మనకు రావాల్సినటువంటి ఆ రుణమును దేవుని లెక్కలే వేయగలిగితే దేవుడు రెండింతల ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వబోతున్నాడే. మరి ఆశీర్వాదం కోసం ఎందుకు ఎదురు చూడలేకపోతున్నావు? ఆలోచించండి అమ్మా, ఎందుకు ఎదురు చూడలేకపోతున్నావు? ఇది ఒక లెక్క. మరి ఏ ధనాపేక్ష కలిగి నువ్వు జీవిస్తున్నావో ఆ జీవితం వ్యర్థం అంటున్నాడు దేవునిలో. విశ్వాసులు ఆ జీవితం జీవించడం వల్ల వాళ్ళకు వారి జీవితాలు విశ్వాసులు అనే దానికే నిష్ప్రయోజనము. ఆ పదమే వారికి సరిపోదు అంటున్నాడు. కాదా? ఆలోచించండి. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? మన దగ్గర ప్రత్యుత్తరం లేదు, అంటే సమాధానమే లేదు. సమాధానం లేని జీవితాల్లో విశ్వాసులు గడపడం అంటే అది సరికాదు అని దేవుడు అంటున్నాడు. మనం సరిపోద్దలే అనుకుంటున్నాం. అది సరికాదు. దేవుడు చెప్తున్నటువంటి మాటే. అంతేకాదు, ఏ తృప్తిగా మనం జీవిస్తున్నామో చూడండి. జకర్యా గ్రంథంలో ఒక మాట చెప్తాడు చూడండి. జకర్యా గ్రంథంలోకి వెళ్దాం, ఇంకొక మాట కూడా ఆడిందాం. 9వ అధ్యాయము 12వ లేఖనము. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారిలారా మీ కోటను మరలా ప్రవేశించుడి. మీ కోటను మరలా ప్రవేశించుడి. మీ కోపము మరలా ప్రవేశించుడి. మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. సమాధాన సూచకమైన
9 కదమ్మా, 9:12. మరి దేవుడు స్పష్టంగా చెప్పేది ఏంటంటే బంధకములలో పడి ఇండు నిరీక్షణ గల వారిలారా మీ కోపము మరలా ప్రవేశించుడి మీ మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియజేస్తున్నాను. ఏ కోటలో ప్రవేశించమంటున్నాడు? ఏ కోట అది? కోట? ఏ కోట అది? ఏ కోట? ప్రభువైన యేసుక్రీస్తు వారు నాకు ఆశ్రయ దుర్గము. దేవుని యొక్క కోట. దేవుని యొక్క కోట అంటే ఆయన హృదయములోనికి నువ్వు ప్రవేశించినట్లయితే నీకు రెండింతల ఆశీర్వాదాన్ని ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ నువ్వు కోల్పోయింది ఎంత? బాగా ఆలోచించాలి. ఇక్కడ నువ్వు కోల్పోయింది ఎంత? ఒక్కింత ఆశీర్వాదం. ఇక్కడ ఆయనలో నువ్వు ఉండి వారిని నువ్వు క్షమించి వారిని యేసు లెక్కలో వేయగలిగితే నీకు రెండింతల ఆశీర్వాదాన్ని ఇస్తానని నా దేవుడు అంటున్నాడు. హల్లెలూయా! రెండింతల ఆశీర్వాదమును నేను ఇస్తాను. ఎందుకంటే నా హృదయంలో నువ్వున్నావు కనుక నన్ను విడువక ఎడబాయక నాలోనే ఉంటానని, స్థిరమైన విశ్వాసగా జీవిస్తానని, పరిశుద్ధుడుగా ఉంటానని నువ్వు ఒక వాగ్దానం ప్రకారంగా నాలో వచ్చేసావు కనుక నీకు అక్కడ పోయిన 100 రూపాయల కంటే 200 నేను ఎక్కువ ఇస్తాను అంటున్నాడు. రెండింతల ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తాను అంటున్నాడు. మరి ఆ రెండింతల ఆశీర్వాదం కూడా కావాలి, ఆ పోయిన ఒక్కింత కూడా ఆశీర్వాదం మనకు కావాలి. హల్లెలూయా! మన రుణస్తులు ఇవ్వాల్సినటువంటి ఆ ఒక్కింత ఆశీర్వాదం కూడా కావాలి. అంటే అది కావాలి, ఇది కూడా కావాలి. దేవుడిచ్చే రెండింతల ఆశీర్వాదము కావాలి. బాగా ఆలోచించండి. దేవుడిచ్చేటువంటి రెండింతల ఆశీర్వాదం మనకు కావాలి, మనకు బాకీ ఉన్నటువంటి ఆమె ఒక్కింత ఆశీర్వాదం కూడా మనకే కావాలి. మరి దీన్ని ఏమంటారు? హల్లెలూయా! దీన్ని ఏమని అంటారు? అత్యాశ అంటారు, ఇంకా దురాశ అని కూడా అంటారు, ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క పరిభాషలో ధనాపేక్ష. ధనాపేక్ష కలిగిన వారు నాకు ఇష్టలు కాదయ్యా. నీకు కలిగిన దానిని నువ్వు ఆ కలిగిన దానితో తృప్తిగా నీవు నాలో బ్రతికితే అదే సంతృప్తికరమైన జీవితము. నిన్ను నేను విడువక ఎడబాయక ఎన్నంటి ఉండి నడిపిస్తానని స్పష్టంగా చెప్తున్నాడు. మరి అలాంటి జీవితం మనకు అవసరమే లేదు. వద్దు కదా? వద్దు. వద్దు. మరి కావాలి అన్నవాళ్ళు ఏ రీతిగా ఉండాలి? కావాలి అన్నవాళ్ళు అయ్యా ఆ ధనాపేక్ష మాకొద్దు, నాకు కలిగిన దాంతో నన్ను తృప్తిగా బ్రతుకుతాను, యేసు నాకు తోడున్నాడనే వాళ్ళు చప్పట్లు కొట్టండి. మరి దేవుడు చెప్తున్న మాట మనం చెప్పేది కాదు ఈ మాటలు. మరి అందుకే దేవుడే స్పష్టంగా ఒక దగ్గర మాట్లాడాడు. ఎలా తెలుసా? మనకు మన పరిశుద్ధ గ్రంథంలో ఒక హీరో ఉన్నాడు, యాకోబు గారు. యాకోబు గారు వెళ్ళిపోయిన తర్వాత, ఇంటి నుండి పరారైపోయిన తర్వాత, వారి మామ లాబాను దగ్గర చేరిన తర్వాత లాబాను మరి 14 సంవత్సరాలు వెట్టి చాకరీ చేయించుకొని 2 కూతుర్లు ఇచ్చేసేసాడు. సింపుల్గా చెప్తున్నా. అయితే ఈ 14 సంవత్సరాలు చాలదన్నట్లుగా ఈ 14 సంవత్సరాలకు 10 సార్లు 20 సార్లు పెంచేసి ఉంటాడు జీతం, అంటే తగ్గించేసి ఉంటాడు. ఇవ్వాల్సిన జీతం ఇచ్చేదిలే, దానిలో కోత వేసేసేవాడు అనమాట. మరి ఏది ఏమైనా దేవుడు తోడున్నాడు కనుక ఆయనకి ఇచ్చినటువంటి బిడ్డలను, తన భార్యను, వీరందరితో సంతృప్తిగా జీవిస్తున్నాడు. దేవునిలో ధనాపేక్ష కలిగి మామను మోసం చేయలేదు. బాగా ఆలోచించాలేడ. యాకోబు అంటేనే ఆ యొక్క యాకోబు ఈక్వల్ మోసగాడు. మరి ఈ మోసగాడు అక్కడ యాకోబును మోసం చేయలే, దేవుడు చెప్పిన రీతిగా మరి లాబానును మోసం చేయలే. మరి లాబానును మోసం చేయకుండా యాకోబు గారు దేవుడు చెప్పిన మార్గంలో నడవడం వలన రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. హల్లెలూయా!
రెండింతల ఆశీర్వాదం పొందుకోగలిగాడు. మరి తన బిడ్డలు మరి ఎంత అధికమైనటువంటి సంపత్తితో తన స్వదేశములకు బయలుదేరాడు. తండ్రి దగ్గరకు బయలుదేరిన ఈయన మరి మామ వేరే దేశములకు పోయి ఉండగా వీళ్ళు బయలుదేరేశారు. మరి అప్పుడు ఫోన్లు లేవులే, ఇప్పుడైతే వాట్సాప్లో కూడా చూపించేస్తాం మనం. హల్లెలూయా. మరి అక్కడ ఫోన్లు లేవు కదా. మరి ఆయన సరే ఉత్తరం రాసి అక్కడ ఇచ్చేసి బయలుదేరారు. పిల్లలు వాళ్ళతో కూడా బయలుదేరి వచ్చేసారు. సరే వీళ్ళు వెళ్ళిపోతున్నారని ఆయన తెలుసుకున్నటువంటి లాబాను కొడుకు అందరూ బయలుదేరి సైన్యముగా వచ్చి, నా ఇంటిలో దొంగతనం చేసుకొని వెళ్ళిపోతున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, మిమ్మల్ని పట్టుకోవాలని చెప్పి అరికెత్తాడు. వాళ్ళు ఒక కొండ దగ్గర ఆగి ఉంటారు గుడారం వేసుకొని. మరి దాసాలు అందరూ దాసులు అనేక మంది ఉన్నారు. అనేక మంది గొర్రెలు మేకలు అంతా రెండింతల ఆశీర్వాదాన్ని ఎత్తుకొని పోతూ ఉంటే ఇక్కడ మనకు లేయా చెల్లెలు ఒక ఉండదు. చెప్పండి అమ్మా మీరు. వాళ్ళు చెప్పారే. మరి రాహేలు గారు బాగా ఆలోచించాలి. రాహేలు గారు కోసమే కదా పాపం 14 సంవత్సరాలు కష్టపడ్డాడు ఆ బిడ్డ. రాహేలు కోసమే కదా. మరి ఆ రాహేలు ఏం చేసిందో తెలుసా? అప్పటికే దాదాపుగా 12 మంది పిల్లకాయల సంతానంతో కలిగి ఉన్నాడు యాకోబు. 2 భార్యలు, దాసులు, వాళ్ళకు పుట్టిన బిడ్డలు అందరూ కలిసి 13 మంది లెక్క. అయితే 12 మంది బిడ్డలు సంతానం కలిగి ఉన్నారు. అప్పటికే మన రాహేలు గారు ఏం చేసింది తెలుసా? వాళ్ళ నాయనోళ్ళ ఇంటికాడి నుంచే విగ్రహాలు దొంగతనం చేసేసింది. హల్లెలూయా. విగ్రహాలు దొంగతనం చేసేసింది. ఈ విగ్రహాలు చాలా పెద్దవా కాదు, అంతంత గొద్దువే ఉంటాయి. వాటిని ఏం చేసేసింది ఆమె? తీసుకొని ఒక గుడ్డల మూటలో కట్టేసి ఎక్కడ పెట్టుకునేది తెలుసా? తెలీదా? ముడ్డు కింద పెట్టుకునేది. హల్లెలూయా. ముడ్డు కింద వేసేసుకునేది. దాని మీద తెల్లగా కూర్చున్నది. సరే లాబాను కొడుకులు ఎత్తుక్కుంటూ వచ్చారు. మా విగ్రహాలు మా ఇంట్లో దొంగతనం చేసుకుని వెళ్ళిపోయావు యాకోబా, నిన్ను పట్టుకోవాలని పట్టుకునేశారు. పట్టుకొని, మామా నీ విగ్రహాలు నా దగ్గరుంటే నిశ్చయముగా మేము చచ్చుతుంగా కానేశాడు. హల్లెలూయా. ప్రమాణం చేసేసాడు. ఒరే కనీసం భర్త కన్నా చెప్పిందా ఈ కక్కుర్తి రాహేలు? చూడండి, ఆలోచించండి. భర్త కన్నా చెప్పిందా? చెప్పలేదు. చెప్పుంటే ఈ ప్రమాణం చేస్తాడా యాకోబు గారు? ఆలోచించండి అమ్మా. మరి ఎక్కడ ఈ ధనాపేక్ష? ఇంత ఆస్తి కలిగినా కూడా ఆపేక్ష తగ్గల మన అక్కకి, మన సిస్టర్కి ఆపేక్ష మాత్రం తగ్గల. ధనం మీద ఆపేక్ష. ఆ విగ్రహాలు వెండివో బంగారువో దానిలో స్పష్టంగా రాయలే. మరి ఏది ఏమైనా ఆ విగ్రహాలను ఎక్కడ పెట్టుకొని కూర్చున్నది? కింద పెట్టుకొని కూర్చొనేసి వాళ్ళ నాన్న వాళ్ళు ఎతుకుతూ వచ్చారు. ఎక్కడ దొరకల. ముందు లేయా గుడారం చూసేశారు, దాసీలు గుడారంలో చూసేశారు, పని వాళ్ళు గుడారాలు చూశారు, అన్నీ ఎతికారు, అణువు శోధించేశారు. కానీ మా నక్క మాత్రము కింద కూర్చొని వాటి మీద గుడ్డల మూట మీద కూర్చోన్నది. ఆ మూట మధ్యలో ఈ విగ్రహాలు ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, వాళ్ళ నాన్నోళ్ళు వచ్చి లేయమ్మా ఆ మూట వెతకదామన్నారు. నేను కడగా పోయి ఉన్నాను, నేను లేయలేన్నాను అనేది. హల్లెలూయా. ఏమనేది మీరు చెప్పాలమ్మా పరిభాషలో. మరి దేవుడు చూడండి, ఏ మాట అయితే అన్నాడో ఆ మూట కింద ఉన్నటువంటి అవి వాళ్ళకి ఇవ్వకుండా ఈమె దాచేసుకునేది ధనాపేక్షతో. ఈ ధన ఆపేక్ష వలన ఆమె కడగా పోయింది. అబద్ధం. హల్లెలూయా. అబద్ధం. అప్పటికే గర్భవతిగా ఉండదు మా దక్క. రాహేలక్క గర్భంతోనే ఉంది. మరి ఆ గర్భఫలము బయటికి వచ్చిన మరో క్షణమే ఏ స్రావమని అబద్ధము చెప్పిందో ఆ స్రావము అధిక స్రావమై చనిపోయింది. హల్లెలూయా. చెప్తామా? హల్లెలూయా అని కూడా చెప్పమామా. ఏ స్రావం అని చెప్పింది? అబద్ధపు స్రావం అని చెప్పింది. అక్కడ ఆ స్రావముతోనే అధిక స్రావమయ్యే బెన్యామీను కనేసి టపక్కన ఎగిరిపోయింది. కనాను దేశం కూడా, పాలు తేనెలు దేశం కూడా చేరల. పాలు తేనెలు ప్రవహించు ఆ దేశానికి కూడా చేరలేకపోయినదమ్మా.
మరి మనము పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి చేరేవారుగా ఉన్నామా? ఆలోచించండి. పాలు తేనెలు ఎక్కడ ప్రవహిస్తాయి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో పరలోక రాజ్యంలో ప్రవహించుచుండగా అక్కడ మనము జీవించాలి అనే ఆ యొక్క ఆపేక్ష ఉందా? ఆలోచించండి. ఏ ఆపేక్ష ఉంది మనలో? ఇప్పుడు చెప్పాలి మీరు. ఏ ఆపేక్ష ఉంది మనలో? ధనాపేక్ష ఉంది. ఈ ధనాపేక్ష మూలంగా మనం దరిద్రాన్ని కొని తెచ్చుకొని అర్ధాంతరంగా పోతున్నాం. అర్ధాంతరంగా ఎన్నిసార్లు చెప్తావురా వీళ్ళకి? వీరు మాట వినరు. వినని వాడు ఏం చేస్తారు? హఠాత్తుగా పోతారా అంటున్నాడు దేవుడు. ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఏ ధనాపేక్షతో ఆమె కోరి కొని తెచ్చుకున్నది చావుని, మరి ఈ పరలోక రాజ్యం చేరుంటుందంటవా? హల్లెలూయా. చేరుంటుందా? అమ్మ ఆడవాళ్ళు మీరే చెప్పాలమ్మా. ఆడవాళ్ళు మీరు చెప్పాలి, లేదు మగవాళ్ళు చెప్పాలి, లేకపోతే మగవారు చెప్తారులే. అయ్యా చేరుంటుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చేరుంటుందా? నాకు తెలిసి అయితే చేరదు. ఎందుకంటే పాపమును మూట కట్టుకొని కింద పెట్టుకొని కూర్చున్న ఆ బిడ్డ దేవుని దగ్గరకు చేరి అర్హతను కోల్పోయింది. పోతూ హెబ్రోనులో వేసేసి సమాధి చేసి వెళ్ళిపోయారు. మరి దేవుడు చెబుతున్న మాట మంద కాదు. ధనాపేక్ష సర్వనాశనమునకు మూలము. నీకు కలిగిన దానితో నువ్వు తృప్తిపడు. ఎల్లవేళలా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు తోడుంటాడు అని ఈ దినమున చెప్తున్నాడు. మనము వినము. విశ్వాసులు వినరు. ఎందుకంటే అధిక విశ్వాసము, అధిక తెలివిని పొందుకున్నామని ఆ యొక్క అతిశయము మనలో గర్వం ఉంటుంది. ప్రతి క్రైస్తవుడిలో ఆ గర్వం ఉన్నది. క్రైస్తవ రాలిలో కూడా ఆ గర్వం ఉన్న కారణంగానే మనము ప్రభువులో ఉనికిని కోల్పోతున్నాం. ప్రభువులో తృప్తిగా జీవించలేకపోతూ ఉన్నాము. ఆలోచించండి బాగా. మరి ఎలాంటి ప్రవర్తన మనకు ఉండాలంటే, మనకు కలిగిన దానితో విశ్వాసి సంతృప్తిగా జీవించగలిగితే అంతకంటే ధన్యకరమైన జీవితం ఈ లోకంలో లేదు అని దేవుడు అంటున్నాడు. మరి ఆ రీతిగా మనం ఉండున్నామా? ఆ రీతిగా మనం ఉంచడానికే కదా ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చాడు. నీకు కలిగిన దానితో తృప్తిగా జీవించమని చెప్పడానికే కదా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. మన పాపములను కడిగి వేసి మనకు సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి తను బలైపోయి మనలను బ్రతికించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన విశ్వాసుల కొరకు, తన జనాంగం కొరకు బలైపోయి మనలను ఈ దినం వరకు బ్రతికిస్తున్నాడంటే దేవుని యొక్క మహాకృప కాక ఇంకేంటి? ఆలోచించండి అమ్మా, బాగా ఆలోచించండి. అందుకే దేవుడే స్పష్టంగా మనకు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ లేఖనం. త్వరకమ్మా. మీరు పూర్వమందు చీకటయ్యుంటిరి. మీరు పూర్వమందు చీకటై ఉన్నారు. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చూడండి, పూర్వమందు మనం ఎలా ఉన్నాము బాగా ఆలోచించాలి మీరు. పూర్వమందు ఇక్కడికి రాకముందు ఏ ఆపేక్ష కలిగి జీవించాం మనము? ఏ ఆపేక్ష కలిగి? ఈ తప్పు చేయాలి, ఆ పాపం చేయాలి, ఆ ధనం చేయాలి, ఆ ధనం దోచుకోవాలి, ఈరు దోచుకోవాలి, వారు నాశనం అయిపోవాలి, ఈరు నాశనం అయిపోవాలి. ఎన్ని పూర్వమందు మనకున్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయి. మరి ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రభువుకు మాదిరికరమైన జీవితం లేకుండానే కదా వెలుగునిచ్చాడు నీకు. మరి పూర్వమందు నువ్వు ఎలా ఉన్నావు? ఆ చీకటిలో ఉన్నావు, ఆ పాపములోనే బ్రతుకుతూ ఉన్నావు. కానీ ఈ దినమున నువ్వు ఎక్కడికి వచ్చావు? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వెలుగులోనికి వచ్చావా లేదా? మరి వెలుగులోకి వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు లాంటి జీవితమే కదా మనకు ఉండాలి. మరలా ఎందుకు ధనాపేక్ష కలిగి వెనక్కి వెళ్తున్నావు అంటున్నాడు. మరలా ఎందుకు ధనాపేక్ష కలిగిన వారే వెనుకకు వెళుతున్నావు? తప్పు కదా. మరి ఈ తప్పును మనం గ్రహిస్తున్నామా? ఈ తప్పును మనం స్వీకరిస్తున్నామా? ఆలోచించడమ్మా. ఏ దినం ఆలోచిస్తున్నాం మనం? మన ఆపేక్ష అంతా కూడా లోకం మీద ఆపేక్ష.
ఇంకా చెప్పాలంటే మగాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళకి చాలా ఆపేక్ష ఎక్కువ. సారీ అమ్మా, ఏమనుకోవద్దమ్మా, దేవుడు చెప్పమంటున్నాడు చెప్తున్నా. ధనాపేక్ష ఎక్కువ, నగలాపేక్ష ఎక్కువ, ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువే నాకు కావాలి అపేక్ష ఎక్కువ, కోరిందంతా నాకు కావాలి అపేక్ష ఎక్కువ. కాదా? పురుషులు చెప్తారు, విశ్వాసులైన పురుషులారా మీరు చెప్పండి, కాదని చెప్పండి. అవునా కాదా? చప్పట్లతో తెలియజేయండి. చెప్పలేకపోవచ్చు. అవునా కాదా? గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు కాదు, వీళ్ళు కొట్టాల. కాదా అంటే పెళ్ళిళ్ళు అయితే మీకు తెలుస్తారా బాబు? మరి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుసు. నిజమే అంటే ఆ పక్కన ఆమెమనుకుంటుందనే మా బ్రదర్ అనుకుంటున్నాడు. పక్కన ఉంది కదా ఆమె. కాబట్టి ఖచ్చితంగా తెగించి కొట్టలేరు, చప్పట్లు కూడా కొట్టలేరు. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ పరిస్థితులు వేరుగా ఉంటాయి కదా. అందుకని ఇప్పుడు కొట్టండి, ఆడవాళ్ళు కొట్టండి. ఇప్పుడు చప్పట్లు లేదు కాదు అన్నవాళ్ళు కొట్టండి. ఆపేక్ష మాకు లేదు. ధనం మీద కానీ, ఐశ్వర్యం మీద కానీ, ఆస్తి మీద కానీ, అంతస్తుల మీద కానీ, నగల మీద కానీ, చీరల మీద కానీ మోజు లేదు, ఆపేక్ష లేదు అన్నవాళ్ళు కొట్టండి. కొట్టండి. ఎవరు కొట్టరు అబ్బా, ఎవరు కొట్టలేరు. ఎందుకు ఆపేక్ష లేదు? ముసలోళ్ళు కూడా కొట్టలేరు. కారణం ఏం తెలుసా? ఆ ముసలోళ్ళు ఆ మనవరాలకి ఏదో ఒకటి తెచ్చేయాలి. నాకు పెన్షన్ వస్తే దిగో ఈ నగ తెచ్చిస్తాలే అమ్మాయి, హల్లెలూయా, ఈ నగ తెచ్చిస్తాలే అమ్మా నీక. ఇది ఆపేక్ష కాకేమంటారు చెప్పండి అమ్మా. సార్వత్రిక సంఘంలో ఉన్నట్టు తీరే ఇది. సర్వ విశ్వాసులలో సకల జనాంగంలో ఉన్న తీరేది. మరి ఆ తీరు నుండే కదా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేసాడు ఆయన కోటలోనికి. నువ్వు తోటలో ఉన్న నిన్ను వదిలి ఆయన కోటలోనికి నడిపించుకున్నాడంటే ఎంత గొప్ప దేవుడు నా దేవుడు. ఆ కోటలోకి వచ్చినటువంటి నీవు ఏ ఆపేక్ష కలిగి ఉండాలి? నీకు కలిగిన దానితో నువ్వు తృప్తికరమైన జీవితం జీవించేటట్లుగా ఉండాలి. ఆ కోటలో యేసు అనే కోటలో ఉన్నావు, నువ్వు తోటలో లేవు. తోటలో లేవు, యేసు అనే ఆ కోటలో నువ్వు ఉన్నావు. ఆ కోటలో ఉన్నటువంటి నీవు నీ యొక్క తీరు, నీ ప్రవర్తన అంతా కూడా నీకు కలిగిన దానితో నువ్వు తృప్తి పడగలిగినటువంటి జీవితం ఉండాలి. ఆ జీవితం ఒక్కసారి మనకుందో లేదో ఆలోచించండి. అందుకే కదా నేను ఇక్కడికి పిలిచాడు. కాదా? కాదా చెప్పండి అమ్మా. మరి అలాంటి జీవితంలోనికి నిన్ను జీవించమని ఆయన బ్రతిమలాడుతుంటే నేను మళ్ళా వెనక్కి పోయి నాలుగు రాళ్ళు వెనకేసుకొస్తా. హల్లెలూయా, 4 రాళ్ళు వెనకేసుకొస్తా. 4 రాళ్ళు అటుంచి 4 రాళ్ళు కిడ్నీలు వేసుకొస్తున్నారు ఈ మధ్యకాలంలో. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు 4 రాళ్ళు వెనకేసి రావడం రా బాబు. 4 రాళ్ళు కిడ్నీలు వెనకేసుకొని వచ్చి ఈ ధనాపేక్ష కలిగి సంపాదించిన డబ్బులు హాస్పిటల్కి దారబోసేస్తున్నారు మన వాళ్ళు. హల్లెలూయా. ఆలోచించండి. దేవుడే సూటిగా ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నేను అంటాను, అయ్యా 4 రాళ్ళు దేవుడు వెనకేసుకోమన్నాడు, కానీ నువ్వు నీ తిత్తిళ్ళు వేసుకొచ్చినావు అని చెప్తాను నేను. కిడ్నీలు వేసుకొచ్చుకున్నావు, అటు పగల కొట్టుకోవడానికి ఒక 50 లక్ష రూపాయలు ఎత్తుకుపో. ఇప్పుడు ఎంతవరకు సంపాదించావు? అయ్యా ఆశపడి కూడు తినక ఏమి తినక ఇదిగో నాయన అక్కడ పని చేసి ఎక్కడ పని చేసి 1 లక్ష రూపాయలు సంపాదించాను, అది అయిపోయినాయి కదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కలిగిన దానితో నువ్వు తృప్తికరమైన జీవించగలిగినట్లయితే ఇలాంటివి వస్తాయా? విశ్వాసాలకు ఇలాంటివి వస్తాయా? రావు. రాకుంటే నువ్వు ఎలా ఉంటావు? యేసు యొక్క తోడు నీలో ఉంటుంది, యేసు సన్నిధి నీ తోడుగా ఉంటుంది, యేసే నిన్ను ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. మరి అలాంటి ఆశీర్వాదకరమైన జీవితం వద్దా కావాలా? వద్దా కావాలా? ఆలోచించండి. మరి దేవుడు అడుగుతున్నాడు మిమ్మల్ని, మీకు వద్దా కావాలా? వద్దా కావాలా? మరి ఎలా కొట్టాలా? దేవుని యొక్క ఆశీర్వాదం నాకుంటే చాలు, దేవునిలో తృప్తిగా బ్రతికితే చాలు, ఇదే నాకు ధన్యకరమైన జీవితము ఆనందం కలిగితే చాలు. మరి అలాంటి జీవితం కోసం పాకులాడండి. ధనాపేక్ష కోసం వెంపర్లాడొద్దమ్మా. ఆ ధనము సంపాదించిన నువ్వు మరో క్షణానికి ఉంటావో ఉండవో తెలియదు. ఆ ధనమును నువ్వు అనుభవిస్తావో లేదో తెలియదు. ఏ దొంగలు వచ్చి ఎత్తుకెళ్తారో తెలియదు.
ఈ దినములలో అయితే ఇంటిని ఖాళీగా వదిలేసి తాళం వేసి వచ్చినా కానీ వెనక నుంచి ఏదో కన్నం వేసుకొని దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు. హల్లెలూయా. మరి నీ ఆపేక్ష ఏమైపోయింది? ఈ రీతిగా ఉంటుందమ్మా జీవితాలు. దేవుడే దొంగలను పంపిస్తాడు, ఎత్తుకెళ్ళిపోరా ఆశ కలిగిన వాడు ఈడ అంటాడు. అనడా? అనాడా? ఖచ్చితంగా దారులు తెరుస్తాడు ఆయనకి. మరి నీ యొక్క ప్రార్థన, నీ యొక్క విన్నపము, నీ యొక్క విజ్ఞాపన దేవునిలో స్థిరముగా ఉండగలిగినట్లయితే, నీకు కలిగిన దానితో నువ్వు తృప్తి కడగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు వెన్నంటి ఉండి నడిపిస్తాడు, తోడుంటానని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఆ తృప్తికరమైన జీవితం మనకు ఉండాలా కావాలా? ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. మరి ఆడవాళ్ళ గురించే చెప్పాడైనా మగాళ్ళ గురించి చెప్పలేదు కదా అంటారేమో. యోనా ఉన్నాడు, పెద్ద ప్రవక్త, తనకు కలిగిన దాంతో తృప్తి పడలా. భార్య అరుస్తూ ఉంది, తండ్రి అరుస్తూ ఉన్నాడు, ఆ ఓడెక్కదురా అంటే ఎక్కడికి పోయాడు? తార్షీసుకు ఓడెక్కాడు. అక్కడైతే వ్యాపారస్తులు బాగా డబ్బులు ఉంటాయి, బాగా సంపాదించుకోవచ్చు అని ధనాపేక్షకులు కట్టేట్టు వెళ్ళాడు. బొమ్మన్న దగ్గరికి ఎక్కడికి బొమ్మరాడు? నినేవాకు బొమ్మన్నాడు. మనవాడు ఎక్కడికి వెళ్ళాడు? వ్యాపారం బాగా జరిగే దగ్గరికి వెళ్ళాడు. మరి ఏమైనాడు? బురద గుంటలో పడిపోయాడు. మురిగిపోయినటువంటి చేప కడుపులో తనకలాడాడు, గిలగిలగిలగిలగిలగిలగిల కొట్టుకున్నాడు. మరి అలాంటి జీవితం అవసరమా? అలాంటి జీవితం అవసరమా? ఆలోచించండి. మరి ఇక్కడ ఒక సమరయ స్త్రీ కూడా ఉంది. అమ్మా, నువ్వు ఆ ఒక్క భర్తతో బ్రతుకుంటే చాలు కదా అనుకున్నాడు. అనుకోలే. ఆమె ఏం చేసింది? ఆమె 6 భర్తలను రెడీ చేసుకొని వారందరి సంపాదన ఈమెకే కావాలి. హల్లెలూయా. వారందరి సంపాదన ఈమెకే కావాలి. మా అక్కకి ధనాపేక్ష కాక ఏమిటది? ధన ఆపేక్ష కలిగినటువంటి జీవితం జీవిస్తున్నటువంటి ఆమె దగ్గరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. సరే యేసయ్య రెడీగా ఉన్నాడు. సరిపోయినాడబ్బా, నాకు దొరికేసాడు ఈయన అనుకున్నది ఆమె. హల్లెలూయా. ఇక నాకు ధనమునకు లోటే లేదనుకున్నది. యేసును చూస్తానే యేసులో ముఖ వర్షస్సు కనబడుతుంది. ప్రకాశమానమైనటువంటి ఆ వెలుగులో తళ 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 మెరిసిపోతున్నాడు. 10,000 మందిలో అతి సుందరుడు, అతి కాంక్ష అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు దొరికాడరా నాకు అనుకున్నది మన అక్క. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్క ఆశలన్నీ కూడా ఆవిరైపోయాయి. హల్లెలూయా. ఆశలు అన్నీ కూడా ఆవిరైపోయినాయి. యేసు నాకుంటే చాలయ్యా, నా జీవితానికి నువ్వుంటే చాలయ్యా, ఇవన్నీ కూడా వ్యర్థమయ్యా, ఈ ధనమంతా వీరి వల్ల సంపాదించుకున్న 6 ద్వారా ఇదంతా నాకొద్దు, నువ్వు నాకుంటే చాలయ్య అన్నది యేసును కలిగి ఉన్నది. యేసులో తృప్తికరమైన జీవితమును అనుభవించింది కనుకనే ఈ దినమున సమరయ స్త్రీని మనం చెప్పుకోగలుగుతున్నాం కదా. ఆ తృప్తికరమైన జీవితం మనలో ఉండాలి అంటున్నాడు దేవుడు. ఉందా అంటున్నాడు దేవుడు. ఉండాలి అని దేవుడు అంటున్నాడు. మనలో ఉందా అనేది కూడా దేవుడు అడుగుతున్నాడు. మరి రాహేలు గారు ఏడున్నారు? ఏమైంది? మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జీవితాలు ఎందుకు పనికి రాకుండా అయిపోతాయి? ఆమె ఎలా వెళ్ళిపోయిందో మీకు తెలుసు. మరి దేవుడు అంటున్నటువంటి మాట అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు బైబిల్ గ్రంథంలో. ధన అపేక్ష కలిగినటువంటి జీవితాలు ఏ విధంగా మోరుబారిపోయాయి. గెహాజీ జీవితం ఏమైపోయింది? ధనాపేక్ష కలిగి ఏ విధంగా ధనము కోసం పరిగెత్తాడు. ఆ ధనమును తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన మరుక్షణమే కుష్టు వచ్చింది. ఎంత డబ్బు దారబోసినా కుష్టు నయమవదే. నయమవుతుందన్నా? అవుతుందమ్మా. మరి ఏమైంది? నీ వంశం కూడా ఈ కుష్టు రోగంతో ఉంటారని చెప్పేశాడు ప్రభులు వారు. మరి ఏ ఆశ కలిగి ఉండాలో, ఏ ఆపేక్ష కలిగి ఈ లోకంలో జీవించాలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకు తెలియజేస్తున్న మాటలు మీరు పాటిస్తారో, పాటించక వదిలేస్తారో
అది మీ ఇష్టం. దేవుడు చెప్పమన్న మాటలు చెప్పగలిగే ఆ యొక్క ధైర్యమే నాకు ఇచ్చాడు. నా దేవుడే నాకు ధైర్యం, నా దేవుడు నాకు ధైర్యం. మీరు ఎందరు ఎన్ని తిట్టినా నా దేవుడు నాకున్నాడు, నా దేవుడే నాకు ధైర్యం. అనేక మంది అనుకుంటారు యూట్యూబ్లో ఈడేంద్ర తిడుతున్నాడు అని. నిజమే, మన విశ్వాసము క్రీస్తుకు మాదిరిగా జీవించాలి. విశ్వాసంలో క్రీస్తులో తృప్తి కలిగిన జీవితం ఉండాలి. ఏ ధనాపేక్ష కలిగినటువంటి జీవితాలు వెంపర్లాడుతూ మీరు పరిగెత్తుతున్నారే, వెంపర్లాడుతూ పరిగెత్తుతున్నటువంటి మీ జీవితాలు ఏ విధంగా మట్టు కుట్టుకుని పోతున్నాయో మీకు చూస్తూనే ఉన్నారు. చూస్తూ కూడా మరలా ఆ మట్టి కుట్టుకుపోవడానికి మనం కూడా కారణం అవుతామా? నా సంఘంలో విశ్వాసులు కూడా కారణం అవ్వాలా? నా సంఘంలో విశ్వాసులు వారికి కలిగిన దానితో వారి తృప్తిగా జీవించాలనే ఆశ కలిగినటువంటి ప్రాణిగా, ఈ ఆశ కలిగినటువంటి ఈ పిల్ల గాడిదను దేవుడు ఎన్నుకొని మీ మధ్యకు నడిపించుకొని ఆయన ఇచ్చిన మాటలను మీకు ప్రవచించడానికి చెప్పడానికి దేవుడు ఇచ్చినటువంటి మహాకృప మాత్రమే తప్ప వేరొకటి కాదని మీకు ఈ దినమైన దేవుడు తెలియజేస్తున్నాడు. గ్రహించగలిగినటువంటి మీరు, విశ్వాసులైనటువంటి మీరు ఆ విశ్వాసపరమైనటువంటి జీవితంలో తృప్తి కలిగిన దానితో తృప్తి కలిగి ఇక ముందైనా జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ వాక్యం మీరందరిలో మనలో ఫలింపజేయునుగాక దేవాతి దేవుడు. ఆమెన్. హల్లెలూయా.